మీ మాటలు మేము విని దాని ప్రకారం నడుచుకుంటానికి సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమె దయచేసి కూర్చుందాం. మనం కీర్తన 46వ కీర్తన దయచేసి అందుట్లో 11 వచనాలు ఉంటాయి. దయచేసి మనందరం కూడా, నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. 46వ కీర్తన తీసారా? Psalm 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడను బల్లెమును తెగనరకువాడను ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం ఈ దినం నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే 25వ సంవత్సరంలోకి మనం వచ్చినాం. 2025వ సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టినారు. అయితే ఈ గత దినాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలైనటువంటి మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినారు. ఒకసారి మనం గత సంవత్సరం నెవరు వేసుకున్నప్పుడు, లేదా మనం ఒక్కసారి హిస్టరీలోకి మనం వెళితే, హిస్టరీలో అనేకమైనటువంటి సంగతులు జరిగాయి. అంటే కోవిడ్లో అనేక మంది చనిపోవటం, ఆ పాండమిక్కి, దానికి ముందు కూడా చాలా విపత్తులు అనేటువంటివి జరగడం మనం చూస్తాం. 2000 Y2K టైంలో చాలా డిజాస్టర్స్ జరుగుతాయి అని కొంతమంది అన్నారు. ఆ టైంలో మీకు ఎంతమంది తెలుసు, నేను ఆ టైంలో కోబాలు నేర్చుకున్నా. Y2K ప్రాబ్లమ్స్ కోసం నేను కూడా ట్రై చేసే వెళదామని. ఆ కంపెనీస్లో TCS ద్వారా బ్యాక్ డోర్ నుంచి జాయిన్ అవ్వాలనుకున్నాం. 35,000 అడిగారు, దాన్ని కట్టకుండా మేము ఆగిపోయాం. సో ఎనీవే, ఆ ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని డిజాస్టర్స్ జరుగుతాయి. అంటే టెక్నాలజికల్గా కానీ ఆ సిస్టమ్, అంటే ఆ యొక్క ప్రోగ్రామింగ్ని బట్టి ఏరోప్లేన్స్కి ప్రాబ్లం వస్తుంది, పవర్ కంపెనీస్కి ప్రాబ్లం వస్తుంది. 2000 సంవత్సరంలో Y2K ప్రాబ్లం గురించి అన్నారు. అప్పటి నుంచి చూస్తే చాలా డిజాస్టర్స్ అనేటువంటి వాటిని మనం చూస్తాం. అయితే ఇన్ని ఉన్నా సరే దేవుడు మనల్ని ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టినాడు. అలాగనే మనం 2024వ సంవత్సరాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, 1920 తర్వాత, కోవిడ్ తర్వాత మనకు మన ప్రపంచంలోనే గ్లోబల్ వైజ్గా ఒక రకమైనటువంటి పవర్టీని అనేటువంటి దాన్ని చూస్తాం. అంటే పేదరికాన్ని మనం చూస్తాం. గ్లోబల్ వైజ్గా పేదరికము అనేటువంటిది దారితీస్తుంది. ఆ యొక్క ద్రవ్యోల్బణం యొక్క రేటు కోవిడ్ తర్వాత ప్రైసెస్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. అనేకమైనటువంటి వస్తువుల మీద ఆ రేట్స్ అనేటువంటివి చూస్తాం. రీసెంట్ ఇయర్స్ చూడండి, యాక్చువల్గా ఈ డిసెంబర్ మాసంలో వర్షాలు అనేటువంటివి కురవు, చాలా రేరుగా ఉంటాయి. నవంబర్లో మహా ఉంటే ఏముంటాయి, రేరుగా తుఫాన్లు వచ్చాయి. ఇక్కడే ఉండేటువంటివి కాదు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ టైంలో కూడా వర్షాలు, క్లైమేట్లో కొంత చేంజెస్ అనేటువంటి వాటిని, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ అనేటువంటి వాటిని మనం చూస్తున్నాం. అలాగనే ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడండి, మార్పులు అనేటువంటి వాటిని మనం చూస్తున్నాం. గత సంవత్సరం అంతా
ఇంతకుముందు నుంచి ఒక 2 సంవత్సరాల్లో యుద్ధము యొక్క ఆ యొక్క స్మెల్ అనేటువంటిది మనం చూస్తున్నాం. యుద్ధముల యొక్క సమాచారాలు మనం వింటున్నాం. యుక్రెయిను రష్యా వార్ అనేటువంటిది చూస్తున్నాం. హమాసు ఇస్రాయేల్కి అగెనిస్ట్గా కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ ఇక ఆగకుండా హమాస్ని అటాక్ చేయడం బిగించేసినారు. గాజాలో ఉన్నటువంటి హమాస్ని అటాక్ చేసినారు. అలాగనే లెబనాన్లో ఉన్నటువంటి వారిని అటాక్ చేసినారు. ఇరాన్ దేశాన్ని అటాక్ చేసినారు. ఇప్పుడు యెమెన్ హుతీస్ వారిని అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా ఇరాన్కి అగెనిస్ట్గా అవి వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క యుద్ధముల యొక్క సమాచారము, యుద్ధముల యొక్క ఆ స్మెల్ అనేటువంటి దాన్ని మనం వింటున్నాం. అలాగనే న్యూక్లియర్ థ్రెట్స్ అనేటువంటి వాటిని మనం చూస్తున్నాం. నేను న్యూక్లియర్ వెపన్స్ వాడతాను అంటున్నాడు రష్యా. నువ్వు వాడావంటే మేము వాడతాం అంటున్నారు. అవి కనుక వాడటం బిగిన్ చేశారా ఇక అంతే, ప్రపంచం ఏమవుతుందో తెలియదు. హిరోషిమా నాగసాకి మీద అప్పుడెప్పుడో వేసేటువంటి బాంబులకి ఇప్పటి వరకు ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరి కనుక ఇంకను ఇలాంటివి కనుక చేసినట్లయితే ప్రపంచం ఏమవుతుందో అంతే, అయిపోయినట్టే. కాబట్టి ఇవి యొక్క ఆ న్యూక్లియర్ థ్రెట్స్ అనేటువంటి వాటిని మనం చూస్తున్నాం. అలాగనే ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటిని మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు తెలుసు, సాఫ్ట్వేరు దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీని ద్వారా జాబ్స్ పోతాయి అంటున్నారు, జాబ్స్ వస్తాయి అంటున్నారు కొంతమంది. కానీ ఏఐ అనేటువంటిది ఒక థ్రెట్ అనేటువంటిది అంటున్నారు. దానివల్ల చాలా డిజాస్టర్స్ అనేటువంటివి జరుగుతాయి, డిస్ట్రక్టివ్ రేంజ్లోకి, డిస్ట్రక్టివ్ వేలోకి వెళుతుంది అనేటువంటిది కూడా అంటున్నారు. దీన్ని అడాప్ట్ చేసుకుంటాం వల్ల కంపెనీస్లో టెక్నాలజీలో కొంత మార్పులు రావడం, చేంజెస్ అనేటువంటివి జరగటం, జాబ్స్లో కొంత అవకతవకలు జరగటం అనేటువంటివి చూస్తున్నాం. అలాగనే మనం ఇంకా చెప్పేటువంటిది ఏంటంటే 1920లో వచ్చినటువంటి పాండమిక్, ఇలాంటివి ఇంకా వస్తవి అనేటువంటి వాటిని కూడా మెడికల్ సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు అంటున్నారు. ఇంకా ఇలాంటివి రావడానికి సిద్ధముగా ఉన్నవి. ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇవన్నీ కూడా బయలాజికల్ వెపన్స్, బయలాజికల్ వార్స్ అనేటువంటివి చాలామంది అంటున్నారు. అలాగనే మనం చూసినట్లయితే ఎకనామికల్గా అన్సర్టనిటీ అనేటువంటిది, ఆర్థిక మాంధవ్యం అనేటువంటిది ప్రపంచంలో కనపడుతుంది. అలాగనే ప్రిమేట్ వల్ల ఈ క్రైమ్ అనేటువంటిది, క్రైమ్ చెడు చేయటం అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయింది ప్రపంచం అంతా కూడా. ఇంతకుముందు కంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఫైనాన్షియల్గా, పొలిటికల్గా కానీ కరప్షన్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ చూసినా వచ్చేసింది. ఇవి మనుషులు చేసుకునేటువంటివి. ఇవి కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు మనం చూస్తున్నాం. రీసెంట్గా వరదలు, ఎక్కడ చూసినా వరదలే. మొన్న కూడా ఇజ్రాయెల్ దేశంలో ఏదో ప్లేస్లో కూడా ఎర్త్క్వేక్, టర్కీలో ఎర్త్క్వేక్, పెద్ద పెద్ద బిల్డింగ్ అలాగ కొలాప్స్ అయిపోయినాయి. వరదలకి ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేటువంటి వాటిని బట్టి ప్రపంచంలో ప్రిమేట్ వల్ల అనేక కోణాల్లో వీటిని బట్టి, ఆ డిజాస్టర్స్ని బట్టి చాలా లాస్ అనేటువంటివి కలుగుతున్నాయి. ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు 30 అంతస్తులు, 40 అంతస్తులు, ఎంత ఫౌండేషన్ వేసినా దానికి భూమి కదిలినప్పుడు జస్ట్ అలాగున కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ప్రిమేట్ వల్లరా ఇవన్నీ కూడా మనుషులు చేసుకునేటువంటి వాటిని బట్టి, ఈ యొక్క వార్స్ అనేటువంటి వాటిని, అలాగనే దేవుడు ప్రపంచంలో మనుషుల యొక్క పాపము పెరుగుతున్న కొలది కరప్షన్ అనేటువంటిది పెరిగిపోయింది. ఒకరికి ప్రేమ లేటువంటి వారిగా దురాశలనేటువంటి కలుగుటాన్ని బట్టి నోవాహు దినములు ఎలాగున పాపం అనేటువంటిది భయంకరంగా ఉన్నదో
అలాగనే ఈ లోకంలో ఈ టైంలో కూడా పాపం అనేటువంటిది భయంకరంగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రకృతి విపత్తులు అలాగనే దేవుని యొక్క రాకడకు ముందు ఇవన్నీ కూడా జరగడం అనేటువంటి చూస్తున్నాం. అలాగనే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, అలాగనే కొంతమందికి ప్రాస్పరిటీ వస్తుంది, కొంతమందికి పవర్టీ వస్తుంది, కొంతమంది ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు, కొంతమంది సిగ్గుగా ఉంటున్నారు అనేటువంటిది. ఇవన్నీ కూడా ప్రపంచంలో గత సంవత్సరాల్లో మనం చూస్తున్నటువంటి వారిగా ఉన్నాం. అయితే దేవుడు ప్రిపెట్ వాళ్ళరా దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాగుండాలి. ఇవి గత సంవత్సరాల్లో వచ్చినాయి. 22, 23, 19, 20 ఎన్ని సంవత్సరాలు లాస్ట్ ఇయర్లో కూడా మనం చూసినాం. మరి ముందున్నటువంటి సంవత్సరంలో ఇవి రావు అనేటువంటిది ఏది కూడా గ్యారంటీ ఏది లేదు, ఏది చెప్పి రాదు. ఒకవేళ ఇలా వచ్చినా ఇలాంటివి జరుగుతున్నా క్రైస్తవులుగా మనం ఏం చేయాలి, క్రైస్తవులకు మనకు ఉండేటువంటి హోప్ ఏంటి, నిరీక్షణ ఏంటి అనేటువంటిది మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. మీరు 46వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును, ఆయనను నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. చూడండి, దేవుడు వచ్చేంత వరకు కూడా ఈ డిజాస్టర్స్ కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, సిక్నెస్ కానీ, కరప్షన్ కానీ, ఇవన్నీ యుద్ధములు, యుద్ధ సమాచారాలు అనేటువంటివన్నిటి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ 2వ విషయంలో మనం చూద్దాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మురిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. భూమి మార్పు పొందటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? షేక్ అవటం అనేటువంటిది, చేంజెస్ అనేటువంటిది జరగటం. క్రొత్త భూమి, కొత్త ఆకాశము చివరిలో, కానీ దానికి ముందు భూమి కదలటం అనేటువంటిది, భూమిలో మార్పులు చెందటం అనేటువంటిది, భూమిలో రకరకాలైనటువంటి వింతైనటువంటి శబ్దాలు వస్తున్నాయంట. కిర్ర్ అనేటువంటి శబ్దం. ఒక పోలుకి, అంటే బండి చక్రం ఉంటుంది కదా, బండి చక్రం, పెద్ద చక్రం ఉంటుంది. ఆ చక్రానికి మనం మధ్యలో ఆయిల్ వేయకపోతే మడ్ ఆయిల్ వేస్తారు. అక్కడ కొంత ఒక నారు జనప సంబంధించినటువంటి దాన్ని అందుట్లో పెట్టి అక్కడ మడ్ ఆయిల్ వేస్తారు. అది అప్పుడు కిర్రు అనేటువంటిది ఉండదు. అది తిరుగుతుంది కాబట్టి, ఆ పోల్ మీద అది తిరుగుతుంది కాబట్టి, దానికి ఆయిల్ ఉంది కాబట్టి లూబ్రికేషన్ ఉంటుంది. భూమి దగ్గర అడుగు భాగాన మరి ఆ పోల్ దగ్గర ఎక్కడో మరి ఆ శబ్దం అనేటువంటిది, భూమి ఎలా ఉంది, దేని మీద నడుస్తుంది, అది దేని మీద ఆగింది, అది దేవుని మాట మీద అది ఆగింది. అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి? దేవుడు చేసిన దగ్గర నుంచి. సృష్టికి ముందు దేవుడు ఉన్నారు, సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు. సృష్టిలో భాగముగా భూమిని దేవుడు చేసినారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది తిరగటం బిగిన్ చేసింది. మరి దానికి కూడా టైం వస్తుంది. మరి ఆ టైం దగ్గర పడుతున్నట్టు ఉంది, అందుకనే కిర్రమని శబ్దం వస్తుందంట. అందుకనే ఈ మధ్యలో ఇక్కడ ఆఫ్రికా దేశంలో నెరల విడిచేసేసింది భూమి. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకు ఒక 20 అడుగులు గ్యాప్ వచ్చేసింది. అంటే కొన్ని జరగవలసినటువంటి జరుగుతూ ఉన్నాయి. అంటే భూకంపాలు అనేటువంటిది రావటం, అనేక ప్లేసుల్లో భూకంపాలు అనేటువంటిది రావటం, విపత్తులు జరుగుతున్నప్పుడు, భూమి కదులుతున్నప్పుడు ఎన్ని బేరింగ్లు వేసి కట్టినా సరే అవి జరగాల్సినటువంటి జరుగుతూనే ఉన్నాయి. అందుకనే భక్తుడు ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే, భూమి మార్పు నొందినను, నడు సముద్రములలో పర్వతములు మునిగినను. నడి సముద్రములలో పర్వతములు మునగటం అంటే సునామీ వచ్చినప్పుడు
ఆ పర్వతములలో కదలిక వచ్చినప్పుడు అప్పుడు మనం చూసాం ఇండోనేషియాలో అగ్ని పర్వతాలు పగులుతున్నప్పుడు అక్కడిలో నుంచి ఆ వేవ్స్ అనేటువంటిది రావటం, బయటికి అంతా కూడా ప్రపంచం అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా కొట్టివేయటం. పర్వతములు భూమి కదిలినప్పుడు, భూమి కింద ఉన్నటువంటి భూమి కదిలినప్పుడు, పర్వతములు కదిలినప్పుడు నడి సముద్రం అనేటువంటిది, నడి సముద్రంలో పర్వతములు మునిగినను. అంటే దేవుడు మనతో చెప్పేటువంటిది ఏంటంటే, ఈ యొక్క ప్రకృతి విపత్తులు వచ్చినను, ప్రకృతి విపత్తులు కలిగినను, ఈ యొక్క వరదలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ కూడా జరుగుతున్నను, ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్నను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవుని యొక్క బిడ్డలుగా మన నిరీక్షణ, మన యొక్క ఆధారము, మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుడు అనేటువంటి యెహోవా మీద, దేవాది దేవుని మీద ఆధారపడుతున్నాం. కాబట్టి సృష్టికర్త మీద మనం ఆధారపడుతున్నాం. సృష్టి మీద మనం ఆధారపడుతున్నా, దేవుని మీద ఆధారపడుతున్నాము. కాబట్టి సృష్టిలో కదలికలు జరిగినను మనము భయపడము. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, న్యాచురల్ డిజాస్టర్స్ కదిలినను, వచ్చినను, అలాగనే మన యొక్క శరీర సంబంధమైనటువంటి రీతిలో, మన యొక్క వ్యక్తిగతంగా కానీ, ఆఫీస్ వర్క్లో కానీ, మన జాబ్స్లో కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి వాటిలో కానీ, కుటుంబ జీవితంలో కానీ ఈ యొక్క వైపరీత్యాలు ఒకవేళ జరిగినను మనము భయపడాల్సిన అవసరము లేదు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనతో చెప్తున్నారు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంతకుముందు జరిగినవి ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటారు, ఆయన దుర్గముగా ఉంటారు, ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆయన సహాయకుడుగా ఉంటారు. అలాగనే 4వ వచనంలో మనం చూస్తే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేలు దేశము ఆ పట్టణములో అరుణోదయమున దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేల్ దేశం గురించి మనం చూస్తే, ఇజ్రాయేల్ దేశము ఎన్నోసార్లు అటాక్ చేయబడింది. పాత నిబంధన నుంచి మనం కనుక చూసినట్లయితే, అస్సిరియా, నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ మీదకి నార్దర్న్ కింగ్డమ్ అనేటువంటిది, బాబిలోన్ నుంచి నెబుకద్నెజర్ వచ్చినాడు. ఇంకెవరు వచ్చినారు? ఎన్ని కింగ్డమ్స్ వచ్చినాయి? ఎవరెవరు వచ్చినారు? బాబిలోన్, నెబుకద్నెజర్ తర్వాత ఇంకెవరు? ఆ యొక్క పటంలో చూస్తాం కదా, దానియేలు గ్రంథంలో ఎవరెవరు ఉంటారు అక్కడ? మాదీలు, పారసీకులు, తర్వాత గ్రీకీలు, తర్వాత రోమన్స్. ఇన్ని కింగ్డమ్స్ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినాయి. బాబిలోన్ వచ్చింది, ఐగుప్తు వచ్చింది, ఫిలిస్తీన్లు వారు వచ్చినారు, పర్షియన్స్ వచ్చినారు. ఇజ్రాయెల్ దేశం సుమారు 42 సార్లు అనుకుంటా ఇప్పటికి అటాక్ చేయబడింది. అటాక్ చేయబడటం, చాలాసార్లు డౌన్ అయిపోవటం, మరలా రీబిల్డ్ అవటం అనేటువంటిది ఎన్నోసార్లు అటాక్ చేయబడింది. అది ఎన్నోసార్లు అది పూర్తిగా 0 లెవెల్కి వెళ్ళిపోయింది. అయినా సరే అది కదలనటువంటి పట్టణం. ఎందుకని? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు.
ప్రియమైన వారా, దేవుడు మన పట్టణంలో మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా, ఎన్ని కెలామిటీస్ వచ్చినా సరే, ఎన్నిసార్లు మనల్ని అటాక్ చేసినా సరే, ఎన్నిసార్లు మనం డౌన్ అయినా సరే, ఎన్నిసార్లు మనం కృషించినటువంటి రీతిలోకి వెళ్ళినా సరే, పూర్తిగా మనము నథింగ్, జీరో, వీడు పనికిరాడనేటువంటి రీతిలోకి మనం వెళ్ళినా సరే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మరలా దేవుడు మనల్ని రీబిల్డ్ చేస్తాడు. యోబు ఉన్నాడు, ఆస్తి, అంతస్తు, బిడ్డలు, భార్య, ఆ ప్రాంతంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. మరి అది నిజమో కాదో కానీ నేను ఒమాన్ వెళ్ళినప్పుడు అక్కడ పైన ఒక పర్వతం మీద యోబు సమాధి అని చూసాం. పెట్టి రాస్తున్నది యోబు సమాధి అని. ఆ పెట్టి కనపడుతుంది అక్కడ, ఆ ప్లేస్లో పెట్టారు. ఒక తొట్టి ఉంది, ఆ తొట్టిలో ఒక సిమెంట్ లాగా ఒక మట్టి లాంటిది ఉంది. అందుట్లో యోబు పాదం పెట్టినాడంట. దాని మీద దాన్ని ఎక్కడ పెట్టాడు, మీద బురదలో మరి గట్టి మన్నో తెలవదు, అది కరగట్లేదు. అది ఎంత పెద్ద పాదం కనపడుతుంది, ఎంత పెద్ద ఉంది ఆ పాదం. యోబు పాదం అని అక్కడ ఉంచారు. యోబు యొక్క సమాధి ప్లేస్ అనేటువంటిది పెట్టినారు. ఏదేమైనా సరే యోబు ఉన్నతమైనటువంటి మెట్టులోకి వెళ్ళినాడు. కానీ ఒకానొక టైంలో యోబు జీరోకి వెళ్ళిపోయినాడు. కానీ తన నోటిని మాత్రం ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకముగా తెరవల. అందుకని దేవుడు యోబుతో ఉన్నాడు. యోబుతో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, పట్టణములో, నీ గృహములో, నీ యొక్క హృదయములో దేవుడు నివాసం చేసినప్పుడు ఎన్నిసార్లు సైతాను మనల్ని అటాక్ చేసినా సరే దేవుడు రానేకుండా కాపాడుతాడు. ఒకవేళ వచ్చినా సరే, మనల్ని టచ్ చేసినా సరే, మరలా దేవుడు మనల్ని రివైవ్ చేస్తాడు. ఇజ్రాయేల్ దేశంలో దేవుని యొక్క సన్నిధి ఈ మధ్యకాలంలో అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడంట. తన రాకడకు ముందు అనేక మందిని దేవుడు బలపరుస్తున్నాడు. అన్యులైనటువంటి వారిని, దేవుడిని ఎరగనటువంటి వారితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడంట. నేనే నిజ రక్షకుడను, నేనే నిజ దేవుడను, నేనే మెస్సయ్యాను. మీరు ఎవరో కోసం వెయిట్ చేస్తున్నారు, మెస్సయ్య కోసం కాదు. నేనే మెస్సయ్యాను, నేనే లోక రక్షకుడను, నేను వచ్చాను ఒకసారి, మరలా రాబోతున్నాను. ఆ దేవుడిని స్వీకరించాలి మనం. ఆ దేవుడిని మన హృదయంలోకి మనం తీసుకోవాలి. కాబట్టి భక్తుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఈ యొక్క దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం అనేటువంటిది ఉండదు. ఏది వచ్చినా సరే, ఏది మన మీదకి వచ్చినా సరే, ఎంత డిజాస్టర్ వచ్చినా సరే, ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే, సైతానుడు ప్రియమైన వరకు గ్రహించండి, వాడి మిత్రులు ఏం చేయదు. సైతాను వాడి దగ్గర నిద్రపోయేటట్టు వారిని ఏం చేయదు. భక్తి చేయాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి అని ఎవరైతే మనం అనుకుంటున్నామో, మారో మనసు రక్షణ అనుభవంలో మనం జీవించాలనుకుంటున్నాం, మనల్ని అటాక్ చేస్తాడు. వాడు మనల్ని అటాక్ చేసినా సరే శరీరం మీద అటాక్ చేస్తాడు, మన ఆత్మను వాడు ఏమి కూడా చేయడు. మన ఆత్మను వాడు ఏమి చేయలేడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యెరూషలేము మీద అనేక అటాక్స్ జరిగినా సరే, ఇప్పుడు మీరు చూడండి, ఒక పక్క నుంచి ఇరాన్ అటాక్, ఒక పక్క నుంచి లెబనాన్ అటాక్, ఒక పక్క నుంచి గాజా నుంచి అటాక్, ఒక పక్క నుంచి హుటీస్ అనేటువంటి వారు యెమెన్ నుంచి అటాక్ చేస్తారు. కానీ చలనము లేనటువంటి దేశముగా ఇశ్రాయేలు దేశము. ఎందుకు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపాడు. యాకోబు యొక్క దేవుడు. ఎవరి దేవుడు? యాకోబు యొక్క దేవుడు. యాకోబు ఏమన్నా ప్రిమిట్ వల్ల చూడండి, యాకోబు ఏమన్నా గొప్పవాడా? యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. ఎవరెవరు మోసం చేశాడు? తండ్రితో అబద్ధం చెప్పాడు, మామగారితో మోసం చేశాడు, చాలా చాలా మోసాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు యాకోబును దర్శించాడు. దేవుడు యాకోబును దర్శించిన తర్వాత, దేవుని యొక్క ఆత్మతను దర్శించిన తర్వాత దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఒక్కడిగా వెళ్ళేటువంటి వాడు 2 జనాంగాలుగా బయటకు వచ్చేటువంటి వాడుగా యాకోబు ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క కార్యములు ఎలాగుంటాయి. యాకోబు యొక్క దేవుడు. మనము కూడా యాకోబు లాంటి వాళ్ళమే. మనం ఎక్కడ తీసివేసిన వారం కాదు. మనం మోర్ దాన్ యాకోబులము.
ఆయన వారినే మోసం చేసి ఉంటాడు. మనం ఎంతమందిని మోసం చేసాం? మీలో ఎంతమంది మోసం చేయలేదా? నేను చెప్తున్నా, ఎంతోమందిని మోసం చేశాను నేను. ఎందుకు సిగ్గుపడతాం? మోసం చేయలేదా మీరు? అబద్ధాలు ఆడలేదా? టక్కర పనులు చేయలేదా? ఎంతమందిని కొట్టలేదు? ఏమంటారు తెలుగులో, అచ్చమైన తెలుగులో పత్తిత్తులు ఎవడు లేడు. ఎవడకాడు ఇట్టంటే దాచుకుంటూ ఉంటాం మనం. నో, నాట్ ఎట్ ఆల్. ఏ తప్పు చేయనట్టంటే వారము కాదు. అన్ని తప్పుల్లో చేశాం. యాకోబు మోసాల్లోనూ ఒకటిద్దరు మోసం, నలుగురిద్దరు చేశాడు మనాడు. కానీ యాకోబు కంటే ఘోరమైనటువంటి వారిగా మనం ఉన్నాం. నో డౌట్ ఎట్ ఆల్. ఎవరన్నా చెప్పుకోలేదు. దేవుని దృష్టిలో చెప్పండి మీరు, నా ముందు కాదు. నేను చదువుకునే రోజుల్లో బైబిల్ కాలేజీలో ఓ ప్రొఫెసర్ అడిగినాడు, ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేశారంటే ఒకడు లేచి చెప్తున్నాడు, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్ సార్ అన్నాడు. కూర్చో అన్నాడు మా ప్రొఫెసర్. బొరలేను, అదే నీ బుద్ధి తక్కువ, తప్పు చేయను అంటావేంటిరా నువ్వు? రాలేదు, మేము పెద్దవాళ్ళం కాబట్టి. తప్పు చేయలేదు అంటావేంటి నువ్వు? చెడ్డ మాటలు, అది ఇది చెప్పడమే ఒక తప్పు. నేను తప్పు చేయలేదని చెప్పడమే అది ఒక పెద్ద తప్పు. మోసగాళ్ళం అనేటువంటి మనము ప్రిమేట్ వల్ల యాకోబు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. సైన్యాధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎన్నిసార్లు డిజాస్టర్స్ వచ్చినా, ఎంత విపత్తులు వచ్చినా సరే, ఎంత మన జీవితంలో జరుగుతున్నా సరే, దేవుడు యెరూషలేమును కాపాడేటువంటి దేవుడు. యెరూషలేము మీద దేవుని యొక్క సన్నిధి ఉన్నది. అనేకమైనటువంటి ఈ దినాల్లో మరి నిజమో తెలియదు, ఏదో చేస్తారో తెలియదు, కానీ ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఆ వెపన్స్ వస్తున్నప్పుడు అనేక కోణాల్లో దేవుని యొక్క దూతలు అక్కడ ఉంటున్నాయంట. దేవుని యొక్క దూతలు అలా కనపడుతూ ఉన్నాయంట. మేబీ దేవుడు ఉంటాడు. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసేటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్లో దేవుడు నడిచినారు, బోధ చేసినారు, అనేక మందిని రక్షించినారు, స్వస్థపరిచినారు, సిలువ వేయబడినారు, అక్కడే తిరిగి లేచినారు, అక్కడే పైకి వెళ్ళిపోయినారు. మరలా అక్కడికి ఆయన రాబోతున్నాడు. అక్కడి నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. 1000 సంవత్సరాల పరిపాలన. కాబట్టి ఆ ప్లేస్, మీరు ఎంతమంది గుర్తుందో తెలియదు, యెరూషలేము గురించి ఒకరోజు వాక్యం చెప్పాను. ఆ రోజంతా యెరూషలేము గురించి చెప్పాను. కాబట్టి ఆ ప్లేస్ అలాంటిది, దేవుడు ఉన్నటువంటి ప్లేస్, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశ్రయము మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ఆశ్రయము ఆయన యొక్క రెక్కల నీడలో 90వ అధ్యాయాలు ఉంటుంది కదా, ఏముంటుంది అక్కడ? మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. దేవుని యొక్క ఆశ్రయంలోకి మనం వెళ్ళాలి. దేవుని యొక్క ఆశ్రయం చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే మనం చూసినట్లయితే తర్వాత ప్యాసేజ్లో 8 నుంచి 11, 10 వచనాల్లో ఒక మాట చదవండి ఒకసారి. కార్యములు వచ్చి చూడుడి, భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, భూదిగంతములకు యుద్ధములు. చూడండి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు మనం చూస్తున్నాం. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడును, బల్లెములు తెగనరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఓరకుండుడి, బీ స్టిల్. చూడండి, మొట్టమొదటి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి మార్పు నొందినను, భూకంపాలు వచ్చినను, సముద్రంలో పర్వతములు మునిగినను, సునామీలు వచ్చినను, దేవుని యొక్క సన్నిధి ఆ పట్టణములో ఉన్నది, దేవుని యొక్క కాపుదల ఆ ప్లేస్లో ఉన్నది. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు భూమిలో మార్పులు జరిగినా, సునామీలు వచ్చినా సరే. అలాగని ఇక్కడ మనం చూసినట్టయితే 8వ అధ్యాయం నుంచి ఏముంది అక్కడ? యుద్ధములు కలిగినా సరే, నాశములు కలుగుజేయవాడు ఆయనే, విల్లు విరిచివాడును, బల్లెములు తెగనరుకువాడును, యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. యుద్ధములు, యుద్ధ సమాచారాలు చూస్తాం మనం. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా సరే, జనములు ఘోషించి ఇవన్నీ కూడా జరుగుతున్నా సరే,
ఇప్పుడు చూడండి యుక్రెయిన్ ఆ ట్యాంకర్స్ అనేటువంటివి అన్నీ కాలిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఏరోప్లేన్స్ జెట్స్ అనేటువంటివి కింద పడిపోతున్నాయి, రాళ్ళిపోతున్నాయి, కూలిపోతున్నటువంటి రీతిలో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నా సరే భక్తుడు చెప్పాడు, నేను భయపడను, బీ స్టిల్, ఓరకొండుడి. అంటే ప్రిమిట్ వల్లరా ఇంతకుముందు మనం చూస్తున్నాం, మనకి గత సంవత్సరాలుగా మీరు చూడండి, కొన్ని సంవత్సరాలుగా పాండమిక్ కామ్ అయిపోయింది. ప్రపంచం అంతా, ఒక బెంగళూరు సిటీ కాదు, ప్రపంచం అంతా కూడా కామ్ అయిపోయింది. ఒక్క ఏరోప్లేన్ కదల. భయంకరటువంటి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్స్ వచ్చినప్పుడు కామ్ అయిపోయింది. కదలటువంటి ఆ యొక్క వాతావరణంలోనే మరణము అలా భయంకరముగా ప్రపంచాన్ని ఏలింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, యుద్ధ సమాచారాలు చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, కుటుంబాలలో సిక్నెస్ అనేటువంటిది, అనారోగ్యాలు అనేటువంటిది, ఇబ్బందులు, ఆటంకాలు, ఇవన్నీ కూడా ఆర్థిక మాంధవ్యము, పవర్టీ, పేదరికము పెరిగిపోతున్నది, ధనము సరిగ్గా ఉంటల్లా, ఉద్యోగాల్లో లాస్లు అనేటువంటివి, మానసిక ఒత్తిడి, రుగ్మతలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు 2024 జరిగినాయి, ముందు కూడా జరగవనేటువంటి దానికి ఏమీ తీసిపోలేదు. జరుగుతాయి, ఇవి జరుగుతాయి. బట్ దేవుడు చెప్పేటది ఏంటంటే, బీ స్టిల్, మీరు ఊరకుండుడి, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి, జరగవనేటువంటిది లేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనము యాకోబు వలె మనము కూడా పోరాడాలి, యాకోబు వలె మనం కూడా మార్పు చెందాలి, యాకోబు వలె ఆ దర్శనాలు మనం పొందేవారిగా ఉండాలి. యాకోబుకి దేవునితో ఎలాంటి రిలేషన్షిప్ కలిగేటటువంటి వాడుగా, ఆ వాగ్దానంలో నిలబడేటటువంటి వాడుగా యాకోబు ఎలాగ ఉన్నాడో, ఎలాగూ దేవునితో ఆ జయాన్ని తను సంపాదించుకోగలిగేటటువంటి వాడుగా, ఆ దీవెన, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను, వదిలిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను పోనీయను, నీవు నన్ను దీవించే వరకు, నీవు నన్ను ఆశ్రదించే వరకు నేను వదలను. నా జీవితంలో మార్పు రావాలి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను, నీవు నా కుమారుడవు, నా కుమార్తె అనేంత ఆ యొక్క దేవుని నుంచి ఆ ప్రామిస్ తీసుకునేంత వరకు దేవుడు నేను వదిలిపెట్టను. నా స్వభావం మారే వరకు, నా పాప జీవితము మారే వరకు, ప్రభు సన్నిధిలో నుంచి బయటికి రాను. నేను దేవునితో పోరాటం చేస్తాను. నా చూపులు మారిపోవాలి, నా రిలేషన్షిప్స్ అనేటువంటివి మెరుగ్గా ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నాలో దేవుని ప్రేమను చూడాలి ఇతరులు. ఆ యొక్క నిరీక్షణ కలిగేటటువంటి వాడుగా ఈ యొక్క ప్రపంచంలో ఏమి జరిగినా సరే, ఒకవేళ నీ లోకంలో కళ్ళు మూసుకున్నా సరే, నేను పరలోకంలో కళ్ళు తెరవాలి. అలాంటి నిరీక్షణ కొరకు ప్రియమైన వారా, దేవునితో మనము పోరాడి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి, ఆయన పాదములు మనం పట్టుకున్నప్పుడు నీ పెదాలను యెషయా పెదాలను ఎలా ముట్టినాడో దేవుడు, అదే రీతిగా నీ యొక్క జీవితమును టాప్ టు బాటం దేవుడు అలా ముట్టుతాడు. మన జీవితము పూర్తిగా మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. నీ చూపులు పవిత్రము, నీ పెదవులు పవిత్రము, నీ నాలుక పరిశుద్ధమైన మాటలు, నీ చేతి క్రియలు పరిశుద్ధముగా ఉంటాయి, నీ నడక పరిశుద్ధముగా ఉంటుంది, నీ శరీరము పూర్తిగా టాప్ టు బాటం పవిత్రము పరిశుద్ధముగా అయిపోతుంది. కాబట్టి అప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నా యొక్క ఆత్మ విలువైనటువంటిది. శరీరము మట్టి నుంచి వచ్చిన శరీరము మట్టితో కలిసిపోదు. దేవుడి నుంచి వచ్చే ఆత్మ, నేను ఏ క్షణము ఈ లోకాన్ని ముగించిన ప్రభు దగ్గరికి నేను వెళతాను, ఆ నిశ్చితితో నేను జీవిస్తాను. బీ స్టిల్, ఓరకుండుడి. ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రియమైన ఆ రీతిలో ఆత్మానుసారముగా మనం భక్తి చేసినప్పుడు, భౌతికముగా మన లోకములో, ఈ లోకములో, మన జీవితంలో ఎలాంటి కార్యములు జరిగినా సరే మనము దేనికి కూడా భయపడం. జేసీ బేవింటర్ గారి బుక్ చదవండి మీరు. ఎంత భక్తుల యొక్క జీవితాలలో దేవుడు ఎలాగో వారిని నడిపించినాడు, ఎలాగో అభివృద్ధి అనేటువంటిది మనం పొందుతాం. విశ్వాసంలో నిరీక్షణ కలిగేటట్టు వారిగా మనం ఎలాగ అడుగులు వేస్తాం, ఆ కోణంలో మనం జీవించాలి ప్రియమైన వారా. కాబట్టి ఉదయ కాలశంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయం. ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయనే మనకు ఆశ్రయం.
చూడండి, మీరు చూసినట్లయితే యాక్చువల్గా మనము ఆ యొక్క విల్డర్నెస్లో, ఆ యొక్క అరణ్యములో మనం ఎక్కువ చూస్తాం ఏంటంటే గొర్రెలు మేకలు అనేటువంటివి వాటికి సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే కొండల దగ్గర, ఆ యొక్క త్వరల్లో, ఆ కేవ్స్లో అవి దాక్కుంటాయి చిన్న చిన్న ప్లేసుల్లో. ఎందుకంటే ఆ యొక్క ఆశ్రయం అక్కడ ఆ పర్వతాల్లో అవి పొందుతాయి. వేరే మృగాలు ఏవి కూడా ఆ చిన్న చిన్న ప్లేసుల్లోకి వెళ్ళవో, వాటిని ఏం చేయవు. కాబట్టి ఆ దినాలలో మనం అరణ్యాల్లో మనం చూసినట్టయితే ఈ యొక్క వైల్డ్గా ఉండేటువంటి గోడ్స్ అనేటువంటివి ఆ ప్లేసుల్లో మౌంటైన్స్ను ఆశ్రయముగా తీసుకుని అక్కడే అవి బతుకుతాయి. ఈవెన్ మీరు చూసినట్లయితే దావీదు కూడా సౌలు చేత తరమబడుతున్నప్పుడు అక్కడే ఆశ్రయాన్ని తను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. నాకు ఆ పేరు గుర్తులేదు, కానీ ఒక మిషనరీ తను చేసేటువంటిది ఏంటంటే ఒక ప్రాంతంలో దేవుని యొక్క వార్త అందిస్తున్నాడు. ఆ కమ్యూనిస్టు దేశం అది జరిగినటువంటిది. ఇది ఆ యొక్క సోల్జర్స్ ఇతను అటాక్ చేయాలని వచ్చినారు. చిన్నపిల్లలతో సువార్తలు అందించి ఆ ప్లేస్లో కొద్దిగా దేవుని యొక్క సువార్తలు అందిస్తున్నటువంటి మిషనరీగా ఉన్నాడు అతను. సో ఈ యొక్క కమ్యూనిస్టు దేశానికి చెందినటువంటి సోల్జర్స్ ఇతను అటాక్ చేయాలని అతను తరిమారు. ఆయన పరిగెత్తుని కొద్దిగా ముందుగా వచ్చేసినాడు. అతనికి అర్థమైంది, నా జీవితం వాళ్ళు ముగించిపోద్దని. కానీ అదే టైంలో దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చినాడు. అక్కడ దగ్గరకు ఉండేటువంటి ఒక చిన్న త్వర కనపడుతుంది. పర్వతము ఒక గొప్ప పెద్ద పర్వతం కాదు, కానీ చిన్నది, అదే కొండలాగా ఉంది. ఆ కొండలో చిన్న త్వరలాగా ఉందంట. ఆ ప్లేస్లోకి వెళ్ళు అన్నాడంట దేవుడు. ఆ ప్లేస్లోకి ఎలాగో పాక్కుంటూ వెళ్ళిపోయినాడు. అతను పాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలుసు ఇక్కడే నా పరిస్థితి అయిపోద్ది అనుకుంటా ఉన్నాడు లోన. ప్రభా నీవే నాకు ఆశ్రయమయ్యా, మీరే నన్ను కాపాడాలయ్యా. ఈ టైంలో నాకు ఎవరుంటారు ప్రభా? నా దగ్గర ఏ ఆయుధము లేదు, నేనేమి చేయలేను. అటుపక్క నుంచి అంతమంది సోల్జర్స్ వస్తున్నారు. ఒకవేళ నేను కనుక చనిపోతే నా ఆత్మను మీ సన్నిధి తీసుకోండి ప్రభా అని ప్రార్థన చేశాడంట. ఈయన ఈ ప్రార్థన చేసిన తర్వాత ప్రిబెట్వర సోల్జర్స్ అటు వచ్చేసిన వెతుకుతున్నారు. వాళ్ళు ఒకడు అన్నాడంట, ఈ యొక్క త్వరలోకి వెళ్ళి ఉంటాడు అన్నాడంట. ఈ యొక్క కొండ ప్లేస్లోకి ఇందుట్లోకి వెళ్ళి ఉంటాడు అన్నాడంట. అప్పుడు చూద్దాం అని చెప్పి వాళ్ళ బాస్ వచ్చాడంట. వాళ్ళకు సార్జెంట్ ఎవడు ఉంటాడు కదా, ఆ సార్జెంట్ వచ్చాడు. అటు వెళ్ళి చూశాడు. ఆ పైన కొండకు ఉన్నట్టు ఒక హోల్ పెద్దగా ఉంటే ఆ హోల్ మీద అలా చూసేపాటికి అతనికి దాని మీద ఒక సాలీడు గూడు కట్టి కనపడిందంట. అప్పుడు ఈయన అన్నాడంట, అరే బుర్ర ఉందా లేదా, వాడు అందుట్లోకి వెళ్తాడురా. ఒకవేళ వాడు వెళ్తే సాలెగూడు దాని మీద ఎలా కడుతుందిరా? సాలెగూడు చూడు, వాడు ఎల్లుంటే సాలెగూడు చిరిగిపోయేది కదా, సాలెగూడు ఉండేది కాదు కదా, పదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడంట. మనాడు లోన కూర్చుని అంటున్నాడు, ప్రభా స్తోత్రాలు ఆయన, ప్రభా వందనాలు. 1-2 గంటల తర్వాత నిశ్శబ్దం అయిపోయిందంట. అప్పుడు దేవుడు బయటికి వెళ్ళు అన్నాడంట. అలా ప్రశాంతంగా బయటికి వచ్చినాడంట. దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అతని పేరు ఏదో ఉంది, నాకు మర్చిపోయారు, గుర్తులేదు నాకు. దేవుని మీద దేవుడు మనకు తోడుగా లాగునాయన నడిపించేటువంటి వాడు. దేవుడు ఆపత్కాలంలో మనకు సహాయకుడుగా ఉండేటువంటి వాడు. అలాగనే భక్తుడు అంటాడు 62వ కీర్తనలో 60లో, దేవుడైన ఆశ్రయమును దుర్గమును కోట కొండ నేను నమ్ముకున్న నాక ఆశ్రయ దుర్గము రక్షణకర్త ఎత్తైనటువంటి కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఇక్కడ చెప్తున్నాడు హీఈస్ మై స్ట్రెంగ్త్. మొదటి వచనంలో మనం చూస్తాం ఏముంది అక్కడ, ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గమునై ఉన్నాడు. దుర్గం అంటే దుర్గాన్ని దేని అంటే కొండల దగ్గర చూడండి, మీరు యుద్ధం చేసేటప్పుడు కొండల్లో చోట నుండి కొడతా ఉంటారు. ఎందుకు, అవతల నుంచి బుల్లెట్ వచ్చినా వీళ్ళు తలలు అనేపాటికి ఏమైపోతాయి, ఆ యొక్క పెద్ద మౌంటైన్ వాళ్ళు కొట్టినప్పుడు అది రివర్స్గా వెళ్తుంది. అలాగనే మీరు చూసినట్టయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇసుకలు ఉంటుంది. మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చూడండి, ఇసుక బస్తాలు పెడతారు. ఇసుక బస్తాలు చుట్టూతో ఉంటాయి. ఆ మధ్యలో ఉంటాడు మనాడు. ఇటు నుంచి ఎవడన్నా టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేసినా ఇసుక బస్తాల్లోకి వెళ్ళి అది ఏం చేయదు అనమాట. అటు మనాడు జట్టుకు మనం కూర్చుంటానికి అవకాశం ఉంటుంది. ఆ పోలీస్ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి వాళ్ళు. దుర్గము బలమైనటువంటిది. భక్తులు అనేటువంటిది ఏంటంటే ఇలాంటి ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా,
ఎలాంటి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ వచ్చినా సరే, ఎలాంటి సిక్నెస్ వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, దేవుడు నాకు దుర్గముగా ఉంటాడు. ఆయన నాకు దుర్గము, నాకు చుట్టుపక్కల ఆయన ఉంటారు. ఆయన యొక్క కోపదలు అనేటువంటిది నాకు ఉంటుంది. అటు నుంచి వచ్చినా సరే, ఇటు నుంచి వచ్చినా సరే. మొన్న ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి వారిలో కూడా ఒక అతను బైబిల్లో ఆ యొక్క బుల్లెట్ వెళ్ళి ఆగిందంట. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది పడినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. దేవుని యొక్క వాక్యము నీకు దుర్గముగా ఉంటుంది. లిటరల్గా వాక్యము దగ్గరే 91 కీర్తన దగ్గరే ఆగిందంట అది. ఆ బుల్లెట్ వచ్చి ఆ తల్లి అతను యుద్ధానికి చదువుకోమంటే చదువుకోలేమన్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్ క్లాసు రమ్మంటే రాలా. ఏదో చదువుకున్నాడు, మిలిటరీకి వెళ్ళాడు. తల్లి ఎన్నోసార్లు చెప్పింది వెళ్ళ. మిలిటరీకి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు చెప్పింది పర్వాలేదులే అనుకున్నాడు. సెలవులకు వచ్చాడు, ఇంటి దగ్గర ఉన్నాడు కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు. ఏంటి న్యూస్ అంటే, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, వెంటనే రా. అప్పుడు వచ్చింది మా నాడికి భయం. అమ్మ కొద్ది ప్రార్థన చేయవే అన్నాడంట. ప్రార్థన చేయవే, యుద్ధానికి వెళ్ళాలి, దేవుడే సహాయం చేయాలి, మరి మీ దేవుడు ప్రార్థన చేయాలని. అప్పుడు తల్లి బైబిల్ ఇచ్చింది, న్యూ టెస్టిమెంట్ ఇచ్చింది. ఇది ఎప్పుడు జేబులో పెట్టుకోరా, న్యూ టెస్టిమెంట్ విత్ సామ్స్ ఉంటుంది కదా, ఆ బైబిల్ని ఇచ్చింది. ఇది పెట్టుకుని మా నాడు యుద్ధానికి వెళ్ళాడు. మరి భయం కదాక ఆ భయం దగ్గరికి వెళ్ళేపాటికి అవతల నుంచి కాల్చాడు. కాల్చినప్పుడు అది వచ్చి కరెక్ట్గా తన యొక్క ప్యాంటులో ఇక్కడో కరెక్ట్గా వచ్చేసి 91 కీర్తన దగ్గర అది నీ ప్రక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు. దేవుని యొక్క వాక్యము మనకు దుర్గముగా, కాపుదలు అనేటువంటిది ఇచ్చేటువంటి రీతిలో అది ఉంటుంది. కాబట్టి ప్రియమైన వల్ల ఈ కాలసభలో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకునేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుడు మనకు దుర్గముగా ఉన్నప్పుడు దేవుడు చేయలేనటువంటిది ఏది కూడా లేదు. ఆయనను ఆపేటువంటి ఫోర్స్ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల అనేటువంటిది మనకు తోడుగా అది ఉంటుంది. తన శక్తి చేత, తన బలము చేత దేవుడు ఇశ్రాయేలు ప్రేక్షిత వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు ఆయన రప్పించినాడు. ఆయన దుర్గముగా ఉన్నారు. ఫరో చాలా కఠినాత్ముడు. అలాంటి టైంలో ఫరోతో మాట్లాడటానికి మోషేను పంపించి ఎలాగున భయంకరటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని అలాగున దేవుడు వారిని విడిపించాడు. మూడవది ఏంటంటే, ఆయన మనకు సహాయకుడుగా ఆయన ఉంటాడు. ఆయన ఆశ్రయము, ఆయన దుర్గము, ఆయన మనకు సహాయకుడు. ఆయన సహాయకుడుగా అరణ్యములో ఉన్నాడు. మన్నాను కురిపించినారు. నాన్ వెజిటేరియన్ కావాలన్నారు, అది పంపించాడు. నీళ్లు కావాలన్నారు, బండ నుంచి ఇచ్చినారు. చూడండి, ఇంతకంటే సహాయం మనకి ఇంకేం అవసరం? దీనికంటే సహాయం ఏది కూడా అవసరం. దేవుడు వారి చెప్పులు ఎలాగున్నాయో అలాగునే ఉన్నాయి, వారి బట్టలు ఎలాగున్నాయో అలాగునే ఉన్నాయి. మేబీ వాళ్ళ కాళ్ళు సైజు 9 నుంచి 10 అవుతున్నప్పుడు దేవుడు దాన్ని కూడా సైజు పెంచుండుంటారు. పెరగలేదనేటువంటి దాన్ని మనం చెప్పుకోకూడదు దేవుని బిడ్డలుగా. హీ ఈజ్ ఏబుల్. ఆయన చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి ప్రియమైన ఆయన మనకు సహాయకుడు. కాబట్టి ఈ యొక్క టైంలో మనం గ్రహించాలనేటువంటిది ఏంటంటే, మనము చేయాలనేటువంటిది ఏంటంటే, బీ స్టిల్. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కాపుదల. జేసీ బెవింటన్ గారు చెట్టు త్వరలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఉడతలు పంపించి సహాయాన్ని చేసినారు. దేవుడే మన్నాను పంపించినారు. దేవుడే పూరేళ్లను పంపించినారు. దేవుడే బండ నుంచి నీటిని, ఇప్పటికీ మీరు చూస్తారు ఆ యొక్క రాయి పైనుంచి నీళ్లు దారి పడినట్టు అది 2 ముక్కలు అయినట్టు ఇప్పుడు కూడా సౌదీ అరేబియాలో అది మనకి కనపడుతుంది. చరిత్రలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా జరిగినటువంటివి. ఆ టైంలో దేవుడు ఎలా సహాయకుడిగా ఉన్నాడో, ఆ టైంలో దేవుడు ఎలా ఆశ్రయముగా ఉన్నాడో, ఆ టైంలో ఎలా దుర్గముగా ఉన్నాడో, ఈ 20-25 సంవత్సరంలో కూడా ప్రిమిట్ వల్ల దేవుడు అలాగునే ఆశ్రయముగా, దుర్గముగా,
సహాయకుడిగా మనకి ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కలత చెందేవారిగా మనము బీ స్టిల్. ఏమవ్వాలి? మనము ఓరకుండుడి. ఏముంది అక్కడ? నేను దేవుడిని తెలుసుకుని అన్ని జనుల్లో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతునిగా సైన్యంలో యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి 25 సంవత్సరంలో బీ స్టిల్, ఓరకుండండి. ఆయన మహోన్నతుడైనటువంటిది, ఆయన దేవుడని తెలుసుకుని ఆయనకు అన్నిటినీ కూడా మనము అప్పచెప్తాం. అప్పుడు ఆయన మనకు ఎలా ఉంటారు? ఆయన చెప్పాలి, ఆశ్రయముగాను, దుర్గముగాను, సహాయకుడుగాను ఆయన ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన మీద మనము ఆధారపడతాం. ఈ యొక్క వాగ్దానంతో దేవుని ఏ యొక్క విపత్తులు ఏం జరుగుతున్నా సరే బీ స్టిల్, ఓరకుంటమే. ఆయనను మనము మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినారు ప్రభా. నీ మాటలతో మమ్మల్ని మీరు బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రియ ప్రభా, మీరు ఓరకుండండి అని చెప్తున్నారు. ఇలాంటివి పరిస్థితులు రావు అనేటువంటిది ఆ యొక్క మాట మీరు చెప్పట్లేదు, కానీ ఇలాంటి జరుగుతాయి. కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను. దానియేలుకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోకు, యోసేపుకు ఎలాగ నేను తోడుగున్నానో అలాగనే మీకును తోడుగుంటాను. యోబుతో ఎలాగున్నానో, మోషేతో ఎలాగున్నానో, భక్తులెట్టి వారితో ఎలాగున్నానో అలాగనే నేను తోడుగుంటానని చెప్తున్నారు. దావీదుతో మీరున్నారు, దావీదుని మీరు బలపరిచినారు. దావీదును పెంట కుప్పలు వెళ్ళేటువంటి వ్యక్తిని ఒక రాజుగా మీరు చేసినారు. గొర్రెల కాపరేటువంటి వ్యక్తిని ఒక ఇశ్రాయేలుకు ఒక గొప్ప రక్షకుడుగా, కాపుదల ఇచ్చినటువంటి వ్యక్తిగా మీరు చేసినారు. దావీదు సంతానము ద్వారా ఈ లోకాన్ని మీరు వచ్చినారు. మీ కార్యములు గొప్పవి. మీ మీద ఆధారపడుతున్నాం. ఈ 25 సంవత్సరం ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా దేవా, ఈ యొక్క విపత్తులు జరుగుతున్న, ఈ సమస్యలు మా మీదకి వచ్చిన, ఈ ఇబ్బందులు, ఆటంకాలు జరుగుతున్నా సరే దేవా, మీరు మా దేవుడు అని మీ మీదే ఆధారపడి మేము నెమ్మళించడానికి సహాయం చేయండి. ఆ యొక్క ఆత్మను మా అందరితో మీరు ఉంచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.